వైద్యం ఆరోగ్యం డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్స్ లో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రో కేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రో కేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు లండన్ గ్యాస్ట్రో కేర్ కు సంబంధించిన వీడియో చూద్దాం. డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్లలో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రో కేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రో కేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, కోవిడ్ అటు తగ్గుముఖం పట్టిందో లేదో ఇటు ఇన్ఫెక్షన్ల సీజన్ వచ్చింది. గత కొద్ది రోజులుగా నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. వాటితో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి పడుతున్నాయి. సాధారణంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ నుంచి డెంగ్యూ వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు లండన్ లో 20 ఏళ్లు సేవలందించి ఇక్కడ లండన్ గ్యాస్ట్రో కేర్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సీజనల్లో వ్యాధులు ఎలా వస్తూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు? ఓకే, సో కామన్గా నేను చూస్తున్న ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత జనరల్గా ఫస్ట్ 3-4 డేస్ తర్వాత ప్రజెంట్ అయింది గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత డెంగ్యూ ఫీవర్, కామన్ వైరల్ ఫీవర్స్ అని వింటూనే ఉన్నాం మనము. సో ఇది ఎందుకనంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఒకసారి కనుక తగ్గిన తర్వాత ఈ మస్కిటోస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, లేకపోతే కంటామినేషన్ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ అవడం వల్ల ఈ 2 రకాల వైరల్ ఫీవర్స్ కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ చాలా అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రెడ్ అలర్ట్ పెట్టారు వర్షాలు వస్తున్నాయి అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఒక 14 డేస్ 15 డేస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమున్నాయి అనేది వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకే, అంటే స్పెసిఫిక్గా ఈ సీజన్లోని ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణం ఏంటంటారు? కామన్గా ఏంటంటే వర్షాలు పడిన తర్వాత పడుల్స్ అంటే కొద్దిగా నీళ్లు మిగిలిపోతూ ఉంటాయి. వాటిలో ఏంటంటే మస్కిటోస్ అన్నీ బ్రీడ్ అవుతూ ఉంటాయి తగ్గిపోయిన తర్వాత. దానివల్ల మస్కిటోస్ నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ అని కామన్గా వింటూ ఉంటారు అనమాట. సో డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియల్ ఫీవర్స్, కొన్ని మలేరియల్ ఫీవర్స్ అలాంటివి వస్తుంటాయి. అలా కాకుండా వాటర్ కంటామినేషన్, అంటే మన డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ అవటం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా చాలా కామన్గా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వర్షాకాలంలో కనిపించే జీర్ణకోశ సమస్యలు ఏంటి, అలాంటప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఓకే, చాలా మంచి పాయింట్ అండి. సో కామన్గా వచ్చేది విరోచనాలు వస్తాయి అనమాట. ఈ వర్షాలు వచ్చిన తర్వాత మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ దాన్ని గ్యాస్ట్రోఎంటరైటిస్ అని అంటారు తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో ఎందువల్ల వస్తుందనంటే ఈ వాటర్ బాగా ఫ్లడ్ అయిపోవటం వల్ల మనం తాగే వాటర్ కూడా కంటామినేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అవటం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇవి ఎలాంటివి వస్తాయంటే సింపుల్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ
నోరోవైరస్ అంటారు. తర్వాత టైఫాయిడ్, వాటర్లో కూడా కంటామినేషన్ వస్తూ ఉంటుంది. కొన్ని వేరియస్ టైప్స్ ఆఫ్ అమీబియాసిస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా చాలా గ్యాస్ట్రోఎంటరైటిస్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. అలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటారు డాక్టర్ గారు? చాలా మంది ఏవో మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, దానికి అప్పటి వరకు టెంపరేచర్ సొల్యూషన్ ఉంటుంది, తర్వాత క్రిటికల్గా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బట్ ప్రాబ్లం కనిపించగానే ఏం చేయాలంటారు? ఓకే, చాలా మంచి పాయింట్ అండి. సో జనరల్గా బాడీ ఒకసారి ఇన్ఫెక్షన్కి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ విరోచనాలు పట్టుకున్నాయి అనుకోండి. సో దీంట్లో మోస్ట్ కామన్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది. దీనికి సెల్ఫ్ లిమిటింగ్ ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ, తర్వాత నోరోవైరస్ కానీ, ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్స్. తర్వాత కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. క్యాంపలోబ్యాక్టర్ బ్యాక్టీరియల్ ఎంటరైటిస్ అని, లేకపోతే కొన్నిసార్లు సాల్మనెల్లా ఎంటరైటిస్ అని, ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటూ ఉంటాయి. సో నా ప్రాక్టీస్లో ఇప్పుడు చూసింది ఏంటంటే, ఎవరికైనా విరోచనాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మోషన్స్ ఆపుకుంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామన్న ఉద్దేశంతో కొంతమంది ఎల్డోపా లాంటి మెడికేషన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయంటే కొద్ది మందిలో సీరియస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమీబియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్ కనుక వచ్చింది అనుకోండి, అది బాడీ ఏం చేస్తుంది, అది మనలో ఉండకూడదు కాబట్టి బయటికి పంపించేయడానికి ఎక్కువ మోషన్స్ వస్తూ ఉంటాయి. మన దీన్ని ఏదేంటి ఇంటెస్టైన్స్ బాగా కాంట్రాక్ట్ అయ్యి బయట తోసేస్తూ ఉంటుంది. మనం ఈ ఎల్డోపా లాంటివి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అక్కడే ఉంచేస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్ లోపల మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో జనరల్గా ప్రజెంట్ ఈ వేసుకున్న తర్వాత కొద్దిగా తగ్గింది, తర్వాత ఫీవర్ వచ్చి కడుపులో నొప్పి ఎక్కువైపోయింది, వామిటింగ్స్ ఎక్కువైపోయి అలా వచ్చిన ప్రజెంటేషన్స్ చాలా సివియర్గా అవుతూ ఉంటాయి. ఇది 100కి ఒక 5 నుంచి 10% వస్తూ ఉంటారు. సో అలాంటి వచ్చిన వాళ్ళు చాలా ప్రమాదం వస్తుంది అనమాట వీళ్ళకి. సో వాళ్ళకి స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్, కొన్నిసార్లు సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బౌల్ అంతా పాడైపోయి అంత సీరియస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. నా రికమెండేషన్ ప్రకారం అయితే ఫస్ట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విరోచనాలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగండి, కావాలంటే ఓఆర్ఎస్ తాగండి. దానికంటే ముందు ప్రికాషన్స్ తీసుకోండి. అదంటే గ్లాస్ పట్టుకునేటప్పుడు, లేకపోతే మనం వాడుకునే వాటర్ని వేడి చేసి తాగటం కానీ, ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్? ఓకే, ఈవెన్ ఫర్ ఫ్రూట్స్ కూడా మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, త్వరగా క్లీన్ చేయండి. ఆ క్లీన్ చేసే పద్ధతి కూడా హాట్ వాటర్, వేడి నీళ్ళు చల్లార్చుకొని కడుక్కోవడం బెస్ట్. అది తీసుకుని మనం వాటర్ తీసుకొని సేమ్ అవి పెట్టి కట్ చేసామనుకోండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రూట్స్ ఎస్పెషల్లీ. సో మేక్ ష్యూర్ ఈవెన్ మీరు తినే ఫ్రూట్స్ కూడా మంచిగా హాట్ వాటర్తో క్లీన్ అయిపోయింది చల్లార్చుకున్న వాటర్తోనే కడుక్కుని తినాలి, లేకపోతే కంటామినేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంతకు ముందు మీరు చెప్పిన ఆ మెడిసిన్ ఏదైతే ఉందో, అంటే మోషన్స్ కంట్రోల్, లోపర్మైడ్ అనేది ట్రేడ్ నేమ్ అండి. అది లోపర్మైడ్ అనేది జెనరిక్ నేము. సో బట్ ఎల్డోపా అనే దీంట్లో వాడుతూ ఉంటారు. మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుని వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అది ఎవరు వేసుకోవచ్చు అంటారు, అసలు ఎవరు వేసుకోకూడదు డాక్టర్? గుడ్ పాయింట్ అండి. ఈ వన్స్ వి రూల్ అవుట్ ఇన్ఫెక్షన్ లేదు అని తెలుసుకున్న తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి కాన్స్టెంట్గా మోషన్ వచ్చేసి డీహైడ్రేట్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు. అంతేగాని ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్లో మాత్రం ఇది వాడకూడదు. ఎందుకంటే మనం అదంతా ఆపేయటం వల్ల లోపల ఇన్ఫెక్షన్ బాగా పెద్దదైపోయి వాళ్ళకి సీరియస్ ఇన్ఫెక్షన్గా కారణాలు కూడా అవుతూ ఉంటాయి. అలాగే టైఫాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మందికి, అంటే ఈ సీజన్లో టైఫాయిడ్ కూడా అటాక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, కామన్గా ఉంటాయి. సో దీన్ని ఎలా నివారించాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటారు? అంటే అలాగే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా దానికి స్పెషల్? తప్పకుండా అమ్మా. చాలా మందికి ఫీవర్ రాగానే ఫస్ట్ టైఫాయిడ్ వైడాల్ టెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది కూడా అగైన్ వాటర్ రూట్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చిన్న పేక్కి పెద్ద పేక్కి మధ్యలో ఉన్న జాయినింగ్ ఏరియాలో పేయస్ ప్యాచెస్ అని ఉంటాయి, అక్కడ కూర్చుంటాయి అనమాట. ఇన్ఫెక్షన్, ఫీవరు, కడుపుల నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, ఫీవర్ రావడం ఇలాంటివి కామన్గా ఉంటాయి అన్నమాట ఈ పేషెంట్స్లో. డైరియా కూడా వస్తూ ఉంటుంది. అందుకు నుంచి అగైన్ మనం ఈ ట్యాబ్లెట్స్ వాడుకోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది ఇన్ఫెక్షన్, బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో క్రానిక్ టైఫాయిడ్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఫీవర్ కానీ వామిటింగ్ కానీ ఎక్కువ ఉండి డీహైడ్రేట్ అయ్యారంటే కంపల్సరీ హాస్పిటల్కి అటెన్షన్ తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా డెంగ్యూ అని వినిపిస్తుంది ఎక్కువగా. ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్స్ అంటున్నారు, డెంగ్యూతో సఫర్ అవుతున్నారు. అసలు డెంగ్యూ రావడానికి కారణాలు ఏంటంటారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, చాలా మంచి పాయింట్ అండి. సో సిన్స్ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అధికంగా కేసులు ఎక్కువైంది డెంగ్యూ ఫీవర్. అయితే
ఈ డెంగ్యూ ఫీవర్ గ్యాస్ట్రోంటాలజిస్ట్కి కూడా ప్రజెంట్ అయ్యే కారణాలు ఎందుకు ఉన్నాయి అనే దాంట్లో చూస్తే నాకు ఒక పేషెంట్ మొన్న వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారనమాట. సో హీస్ గాట్ సివియర్ వామిటింగ్, డయేరియా అవన్నీ వచ్చినాయి అనమాట. సో ఈ డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుందనంటే మస్కిటోస్ వల్ల, ఈడిస్ మస్కిటోస్ వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు వర్షాలు కొద్దిగా ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది, చిన్నగా వాటర్ సెటిల్ అవుతూ ఉంటుంది పాట్ హోల్స్లో, వాటిలో ఈ మస్కిటోస్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. బ్రీడ్ అయిన తర్వాత ఇవి అంతకుముందు ఉన్న డెంగ్యూ ఫీవర్ ఉన్న పేషెంట్స్ని బైట్ చేసినప్పుడు అవి రక్తం పీల్చుకుని ఆ యొక్క వైరస్ని తీసుకుని వెళ్ళి ఇంకొక పేషెంట్కి బైట్ చేసినప్పుడు వస్తుంది అనమాట. ఈ రకంగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఒకరికి. సో వచ్చిన తర్వాత ఈ పేషెంట్స్ జనరల్గా ఫీవర్ వచ్చి ఆ పేషెంట్ మొత్తం ఇదంతా పులుసుగా ఊడిపోయి సివియర్ ఫీవర్ ఉండి తర్వాత వామిటింగ్, డీహైడ్రేషన్ చాలా సివియర్గా ఉన్నాడు. సో ఇదొకటే కాకుండా వాళ్ళకి ఏమవుతుందనంటే కొన్నిసార్లు దీంట్లో మైల్డ్, సివియర్, మోడరేట్, సివియర్ 3 రకాలుగా ఉంటారన్నమాట. మైల్డ్ అయితే కొద్దిగా చాలామందిని ఇంకో రకంగా చెప్పాలంటే సివియర్ జాయింట్స్ బాగా సివియర్గా పెయిన్ఫుల్ ఉంటాయి అన్నమాట. తర్వాత జాయింట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. కొంతమందికి ఈ వైరస్ మొత్తం బాడీలో అంతా సర్క్యులేట్ అవుతుంది కదండి. తర్వాత అదొకటే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ చేసి కూడా ఆ రకంగా కొంతమందికి డెంగ్యూ ఫీవర్ ఆగిపోయిన తర్వాత కూడా సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. సో అదేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ వల్ల రిలేటెడ్ అయ్యి ఆ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఇదొకటే కాకుండా కొంతమందికి ఊరినే రక్తం చేతులు స్కిన్ కింద అవటం కానీ, కొంతమంది రక్తం వామిట్స్ అవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ చాలా కామన్గా వింటూ ఉంటారు డెంగ్యూ ఫీవర్ పేషెంట్స్లో. ఈ వెన్ దే తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు. సో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది అని అంటుంటారు. సో నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంటుందంటే 2.5 lakhs to 4 lakhs వరకు ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్స్ ఎందుకు ఉపయోగపడతాయనంటే మనకి ఏదైనా బాడీ కట్ అయింది అనుకోండి, ఏమంటే ఈ ఆపడానికి ఈ ప్లేట్లెట్స్ అన్ని దగ్గరికి వచ్చి ఆపుతూ ఉంటాయి అన్నమాట. ఈ కౌంట్ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ ప్లేట్లెట్ కౌంట్ 40,000 కాడి నుంచి తగ్గుతూ ఉన్న కాడి నుంచి స్పాంటేనియస్ బ్లీడింగ్, అంటే మనం కట్ చేసుకోకపోయినా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. అది లోపల ఇంటెస్టైన్లో అయినా అవ్వచ్చు, కళ్ళ కింద అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అనమాట. సో ఇంటెస్టైన్లో అయినప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ వామిట్స్ అవటం కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవటం కానీ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుగురించి డెంగ్యూ ఫీవర్ ఉన్న పేషెంట్స్కి ప్లేట్లెట్ కౌంట్ మానిటర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. హిమరాజిక్ డెంగ్యూ ఫీవర్ అంటారు వీళ్ళని. ఈ పేషెంట్స్ షాక్లకు కూడా వెళ్తారు, అంటే వాళ్ళ బీపీ తగ్గిపోవడం కానీ. సో వీళ్ళకి మోస్ట్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయినప్పుడు ప్లేట్లెట్ రీప్లేస్మెంట్ కానీ, ప్లాస్మాఫెరిసిస్ కూడా చేస్తారు ఇక్కడ. సో అదర్ ప్రాసెసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. జనరల్గా ఫీవర్ వచ్చిందని చెప్పేసి నార్మల్గా ఏదో మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. సో ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు పర్టికులర్ అంటే డెంగ్యూ అని తెలుస్తుంది అంటారు, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటారు, అలాగే వన్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఈ డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా? చాలా మంచి పాయింట్ అండి. సో ఫీవరు అనేది ఒక బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్. ఇది చిన్న వైరల్ ఫీవర్ కాడి నుంచి సీరియస్ టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ బాడీకి ఫీవర్ వస్తుంది. ఫీవర్ ఏంటంటే ఒక జస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో కొంతమందికి జస్ట్ మైల్డ్ కోల్డ్, ముక్కులోంచి కోల్డ్ వచ్చినా కానీ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడాలని నేను చెప్పను. ఎందుకంటే వైరల్ ఫీవర్, సింపుల్ వైరల్ కోల్డ్ వచ్చిన వాళ్ళకి యాంటీబయాటిక్ వేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. సో జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఫస్ట్ వెళ్ళంగానే దే డోంట్ గివ్ ఎనీ యాంటీబయాటిక్స్ ఫర్ ద ఫస్ట్ వీక్. బ్లడ్ టెస్ట్లో కనుక ఇన్ఫెక్షన్ మార్కర్స్ కనుక రైజ్ అయి ఉంటే కానీ, లేకపోతే వారం తర్వాత తగ్గపోయినా అప్పుడు ఇస్తారు యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వాడటం వల్ల ఏమవుతుందనంటే మనకి యూల్ డెవలప్ రెసిస్టెన్స్ టు ది యాంటీబయాటిక్స్. అంటే ఇంకా యాంటీబయాటిక్స్ తర్వాత మళ్ళీ వాడితే పనికిరావు. అలాగే డాక్టర్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫీవర్ రాగానే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, అది తర్వాత సివియర్ అయిపోతుంది, అప్పుడు అవి వాడినా కూడా మీరు అన్నట్టుగా కొంతమందికి అది బయట పడకుండా వాళ్ళు కోమా స్టేజ్లో కూడా వెళ్తూ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో అప్పుడు ఈ మెడిసిన్ ఎలా వాడితే మంచిది అంటారు, ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ వాడకుండా ఇది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. వైరల్ ఫీవర్ అయితే యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అలా కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అదే మీకు ఇంకో టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ కానీ కొలిసిస్టైటిస్ వచ్చినప్పుడు ఇంకో టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అలా అని ఒకేసారి హై డోసెస్ ఆఫ్
కాస్ట్లీ యాంటీబయాటిక్స్ అని వాడాల్సినంత అవసరం లేదు. యాజ్ లాంగ్ ఎస్ నో ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలుసుకుని ఉంటే దానికి ప్రాబిలిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పెన్సిలిన్ రిలేటెడ్ యాంటీబయాటిక్స్ 90% పనిచేస్తాయి. ఓకే, 10% మాత్రం ఏటిపికల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాంటి వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడతాం, టెట్రాసైక్లిన్స్ అనో లేకపోతే ఇంకో రకం అన్నీ వాడతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇంకా తగ్గలేదు అనుకుంటే వాటిని కల్చర్ చేసి ఏ టైప్ ఆఫ్ సెన్సిటివిటీ ఉన్నదని చూసుకోవాలి. ఓకే, ప్రాబిలిటీస్ బట్టి మనం యాంటీబయాటిక్స్ వాడాలి. కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. డాక్టర్ గారు స్వప్న గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం బ్లడ్ మోషన్స్ అయితేనే టాయిలెట్కి వెళ్ళినప్పుడు మంట వస్తుంది టాయిలెట్ లో బాగా. ఓకే, ఎన్నాళ్ళ నుంచి అండి ఆ ప్రాబ్లము? దేని వల్ల ఉండొచ్చు సార్? అది ఎన్నాళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది అని అడుగుతున్నారు. 20 days. ఈ బ్లడ్ పడినప్పుడు మొత్తం పూర్తిగా రెడ్ బ్లడ్ లా వస్తుందండి లేకపోతే? పూర్తిగా రెడ్ రావట్లేదులే కానీ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మోషన్లో బ్లడ్ పడుతుంది. దీంట్లో మీరు చెప్పిన ఏజ్లో 2-3 కారణాలు అవుతాయండి దీంట్లో. అందులోకి డ్యూరేషన్ మోర్ దెన్ 2 weeks అంటున్నారు కాబట్టి కామన్గా పైల్స్ అయి ఉండొచ్చు మీరు చెప్తున్న ప్రాబ్లంకి. కొన్నిసార్లు అల్సరేటివ్ కొలైటిస్, పేగుపోత వ్యాధి అని అంటారు. దీంట్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా రావచ్చు. ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే మోషన్తో మిక్స్ అయి ఉంటుంది బ్లడ్. సో ఏదైనా కానీ ఇఫ్ మోర్ దెన్ 2 weeks బ్లడ్ మోషన్ అయితే, మోషన్లో బ్లడ్ అయితే మాత్రం డాక్టర్ చూపించుకొని ఎగ్జామిన్ చేయించుకోవడం మంచిది. రైట్, మరో కాలర్ షాద్ నగర్ నుంచి ఉన్నారు, శాంతి గారు. శాంతి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. మా ఫాదర్ కి 65 years అండి. రీసెంట్ గా డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ మిక్స్ అయ్యి వచ్చాయన్నారండి. టాబ్లెట్స్ రాస్తున్నారండి మా ఫాదర్. ఇప్పుడు 1 week అయింది, ఫీవర్ తగ్గిందండి. ఇప్పుడు కోవిషీల్డ్ 2వ డోసు తీసుకోవాలండి మా ఫాదర్. ఎప్పుడు వేయిస్తే మంచిదో ఒకసారి చెప్పండి. ఓకే, చాలా మంచి పాయింట్ అండి. 2 points ఇక్కడ. ఒకేసారి టైఫాయిడ్, డెంగ్యూ వైడాల్ టెస్ట్ చేస్తుంటారు. సో నేను చూసిన ప్రకారం చాలామందికి వైడాల్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. జనరల్గా కల్చర్స్ పాజిటివ్ ఉంటే టైఫాయిడ్ పాజిటివ్ ఉండదు. ఒకేసారి 2 ఇన్ఫెక్షన్లు రావడం చాలా అరుదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈ 2 ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయన ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ కొద్దిగా డౌన్లో ఉంటుంది. సో మై రికమెండేషన్ ఈజ్ ఒకసారి బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుని ఆయన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, న్యూట్రిషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఓకే, అలాగే చాలామంది కూడా ఇప్పుడు ఈ ఫీవర్స్ అవి సఫర్ అవుతూ ఉంటారు. వ్యాక్సిన్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొంచెం టైం తీసుకోవడం మంచిదంటారా? కరెక్టేనండి. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ అయిపోయినప్పుడు వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా రియాక్ట్ అవ్వకపోవచ్చు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నాం అని అనుకుంటారు కానీ ఇఫ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ రెస్పాండ్ ది యాంటీబాడీస్ ఫర్ దాట్, ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటుంది ఒక ఇన్ఫెక్షన్ ఫైట్ చేసి. జనరల్గా ఐ గివ్ రికమెండేషన్ 2 weeks to 3 weeks ఆగిన తర్వాత చేయించుకోవడం, కొద్దిగా బలం వచ్చినప్పుడు, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అయినప్పుడు చేయించుకోవడం మంచిది. ఓకే, అలాగే డాక్టర్ గారు ఇంతకుముందు అడిగినట్టు అంటే ఒకసారి ఈ డెంగ్యూ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ వస్తుందంటారా? గుడ్ పాయింట్ అండి, చాలా రైట్. దీనికి ఆన్సర్ చేసే ముందు కాలర్ లైన్లో ఉన్నారు సరస్వతి గారు, హైదరాబాద్ నుంచి. సరస్వతి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, చంద్రశేఖర్ పులి గారు. మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నాకు యాక్చువల్గా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అండి అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. వెరీ గుడ్. ప్రాపర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా స్కిప్ చేస్తుంటాను అండ్ నైట్ కూడా ఎక్కువ తినను. ఓన్లీ ఒక పూట తినడం బాగా అలవాటైంది ఆల్మోస్ట్ 18 years నుంచి. సో దాని ద్వారా పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది సార్. లైక్ బాగా తేపులు రావడము మార్నింగ్ కానీ మళ్ళీ నైట్ అనీజీ టైమ్స్ తేపులు వస్తున్నాయి. మేబీ గ్యాస్ ప్రాబ్లం వలన దీనికి ఏమన్నా టాబ్లెట్స్ కానీ ఏదైనా మెడిసిన్ సొల్యూషన్ ఏంటి తన ప్రాబ్లమ్ కి? ఈ ప్రాపర్ ఫుడ్ లేనందుకు వల్లే అలా తేపులు వస్తాయా, ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా అని డౌట్ నాకు. చాలా ఇది సాధారణమైన క్వశ్చన్ అండి, చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు చెప్పాలంటే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉన్నాయి మీకు అండ్ ఆల్సో యూర్ స్కిప్పింగ్ లాట్ ఆఫ్ డైట్స్. అందు గురించి మీ బాడీ సిస్టమ్ ఇర్రెగ్యులర్గా వర్క్ చేస్తుంది ఒకటి. రెండోది, కొంతమందికి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కూడా చాలా కామన్ ఉంటుంది. ఎందుకనంటే మీరు చెప్పిన దాని ప్రకారం యు ఆర్ వెరీ బిజీ విత్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో కొన్నిసార్లు బయట తినాల్సి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది కూడా వస్తుంది. దానివల్ల ఎక్కువ యాసిడ్ ఫామ్ అయ్యి
ఇలాంటి బర్పింగ్ కానీ లేకపోతే బ్లోటింగ్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు బి గెట్ చెక్డ్. యాక్చువల్లీ మీకు కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ దట్ ఈస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. రైట్, క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి విజిట్ చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. మరో కాలర్ ఉన్నారు, సంతోష్ కుమారి హైదరాబాద్ నుంచి. సంతోష్ కుమారి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. అదే సార్, పాప 6 years ఉంది సార్. పాప నైట్ నుంచి తనకి ఏదంటే ఫీవర్ వస్తుంది పోతుంది అట్లా అవుతుంది సార్. యాంటీబయాటిక్ వేసినాను అయినా తగ్గట్లేదు. అంటే డెంగ్యూ ఫీవర్ ఆల్రెడీ ఆమెకి ఒక 2 years బ్యాక్ వచ్చిందనమాట. అదే ఇప్పుడు తనకి ఎలా, నేను హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే ఇంకా చూడొచ్చా ఒక 2 days? ఎంత అండి వయసు? 6 years. 6 years. ఓకే ఓకే. ఒకసారి బికాజ్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్ వుడ్ బి బెటర్ టు గెట్ చెక్డ్. అలా అని ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అదే సిమ్టమ్స్ అని చెప్పలేను, కానీ ఒకసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో 4 types ఆఫ్ డెంగ్యూ ఉన్నాయి, 1, 2, 3, 4 అని. సో ఒకసారి ఒక టైప్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ వస్తే మళ్ళీ ఇంకోటి రెప్లికేట్ అవుతుంది అనమాట. సో అందు గురించి మళ్ళీ చెక్ చేయించుకోవడం కూడా మంచిది. రైట్, మరో కాలర్ ఉన్నారు, తిరుపతి గారు వరంగల్ నుంచి. తిరుపతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి తిరుపతి గారు. నమస్కారం. హలో, నమస్కారం అండి. సార్ నాకు ఒక నుంచి ఆకలి లేదు సార్. కొంచెం అన్నం తిన్నా కూడా పొట్ట బాగా ఉబ్బుతుంది సార్. మోషన్ కూడా రీడైజేషన్ అయినట్టు ఉంటుంది సార్. ఓకే, ఇది సాధారణమైన ప్రాబ్లం అండి. చాలామంది చెప్తూ ఉంటారు ఇలాగా బ్లోటింగ్ వస్తుందేనండి. సో ఇది గ్యాస్ వల్ల అయినా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకపోవచ్చు. సో చాలా కారణాలు అవుతాయి. మీకు క్లియర్గా ఒపీనియన్ ఇవ్వాలంటే మా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్. అలాగే ఓవరాల్గా ఈ సీజన్లో హెల్త్ పాడవకుండా ఉండాలంటే, అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ప్రికాషన్స్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రికాషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దోమల సీజన్ ఇది, మనం వీ కాంట్ అవాయిడ్ దట్. సో దానికి ఏంటంటే రిపెలెంట్స్ వాడటం కానీ, సో ఈవినింగ్స్ వచ్చేసరికి క్లోజ్ చేసుకోవటము, అదే డోర్స్ అవి క్లోజ్ చేసుకోవడం. అలాగే దోమలు అంటున్నాం కదా, అదే డేలో ఎక్కువగా కొడుతూ ఉంటాయి, నైట్ టైం ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ అతను ఉడికినప్పుడు ఈజీగా వచ్చి కొట్టడానికి. అంటే మనం నైట్ మాక్సిమం ఆల్ అవుట్స్ అని అవి ఇవన్నీ వాడుకుంటూ ఉంటాం, డేలో పెద్దగా వాడరు చాలా వరకు. సో ఏది బైట్ చేస్తే అంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటారు? సో జనరల్గా దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే మలేరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు తెలిసిందే. ఇవన్నీ నైట్ టైం ఎక్కువ మస్కిటోస్ బైట్ చేయడం వల్ల వాటి యొక్క ప్యాటర్న్స్ అలా ఉంటాయి అన్నమాట. ఒకటి, తర్వాత మస్కిటో రెపెలెంట్స్, లేకపోతే ఫుల్ స్లీవ్స్ అంటే వేసుకునేటప్పుడు పిజామాస్ వేసుకోవడము, లేకపోతే నాట్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ దాట్ అవి. తర్వాత వాటర్ వేడి చేసుకొని కంటామినేషన్ అవ్వకుండా ఎవరి బాటిల్ వాళ్ళు పెట్టుకొని తాగడం మంచిది. ఓకే, సో ఫ్రూట్స్ కూడా మనం కడుక్కునేటప్పుడు అది హాట్ వాటర్లో చేసుకొని, వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఈజీలీ అవైలబుల్, ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు కదా. సో ఆ బాటిల్ వాటర్లో నుంచే కడుక్కొని తాగటము చేయటం మంచిదని నా ఉద్దేశం. రైట్ డాక్టర్ గారు, మామూలుగా సాధారణ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి ఈ సీజన్లో ఏ జబ్బులు వస్తూ ఉంటాయి, ఎలా కేరింగ్గా ఉంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్దీగా ఉండొచ్చు, చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు న్యూస్. వైద్యం ఆరోగ్యం.